హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ 11,900 ప్లస్కి వచ్చేసిందండి. అయితే సెల్లింగ్ కూడా వచ్చింది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో 11,800 ప్లస్, స్కై రాకెటింగ్. వెరీ సూన్, ఎనీ టైమ్ ఇట్ విల్ సింప్లీ క్రాస్ 12,000. దట్ ఈస్ ద పాసిబిలిటీ. అయితే మధ్యలో ఏమైనా చిన్న కరెక్షన్ వస్తుందా, కరెక్షన్ వచ్చి వెళుతుందా, లేకపోతే కరెక్షన్ లేకుండా ముందు 12,000కి తీసుకెళ్ళిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటారా, అది వాళ్ళ చేతిలో ఉంది. బుల్ గ్రిప్లో ఉంది మార్కెట్. అయితే రేపు వీకెండ్ కాబట్టి కొంచెం మార్కెట్ బాగా ఓపెన్ అయినా బాగున్నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి వీకెండ్ నార్మల్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్స్ చేస్తారు. అట్లా ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకుని కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్లయితే 100-150 పాయింట్లు తగ్గుతుంది కదా. ఎట్లా ఉంటుంది అనేది అది రేపు చూడవలసిందే. మొత్తానికి ఏంటంటే 12,000 ఇక్కడ కనపడుతున్నది. దెర్ ఈజ్ హై ప్రాబబిలిటీ దట్ ది మార్కెట్ రీచెస్ 12,000 అండ్ బియాండ్. ఒకసారి 12,000 టచ్ అయిన తర్వాత 12,000 దగ్గర ఆగాలని ఏం లేదు కదా, ఇంకా ఫ్యూ హండ్రెడ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్ టైమ్ హై ఇప్పటి వరకు 12,400 ఉంది కదా, దగ్గర అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయితే మధ్యలో కరెక్షన్ వచ్చి ఆ తర్వాత మెల్లిగా వెళ్తుందా లేకపోతే ఈ పిక్లోనే వెళ్తుందా అనేది మనం వేచి చూడవలసింది. బట్ టీసీఎస్, ఆ ఐటీ స్టాక్స్ చామింగ్ గట్టిగా బాగా లాగుతున్నాయి. తర్వాత రిజల్ట్స్ కూడా ఊహించిన దానికంటే కూడా బెటర్గానే ఉన్నాయి, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఘోరంగా లేవు అనేది ఒక టాకు, అదొక న్యూస్. తర్వాత ఎకానమీ ఫాస్ట్గా రికవర్ అయిపోతున్నది, అదొకటి. తర్వాత చైనాతోటి కాన్ఫ్లిక్టు ఫిజిల్ అవుట్ అయిపోయినట్టే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చైనా యుద్ధం చేసే మూడ్లో లేదు. యుద్ధం ఎవరో చేసే మూడ్లో లేరులేండి, కాకపోతే ఏంటంటే బెదిరింపులు, కొంచెం ఇంటిమిడేట్ చేద్దామని ట్రై చేసింది చైనా. అయితే పరిస్థితులన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఇది సరైన అదును కాదులే, లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అనుకుని ఉండాలి, కన్ఫ్రంటేషన్కి రావటం లేదు. ఇట్లాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకుని మార్కెట్ పెరుగుతున్నది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఓకే, మనకు కావాల్సిందల్లా మార్కెట్లు పెరగటమే, ఏ ఇన్వెస్టర్కైనా మార్కెట్లు పెరగటమే. ముఖ్యంగా మనం కొన్న షేర్లు పెరిగితే మరీ మంచిది. అయితే మనం అది మిస్ అయిపోయాం, అది కొనుక్కుంటే బాగుండేది, ఇది కొనుక్కుంటే బాగుండేది అనేది అది ఎప్పుడు ఉంటుంది, పెరిగే మార్కెట్లో ఎప్పుడు ఉంటుంది. పడిపోయే మార్కెట్లో అనవసరం కొనేసాను, వెయిట్ చేసి కొనుంటే బాగుండేది అనేది అప్పుడు ఉంటుంది. అయితే నేను చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీలో కూడా మొమెంటం రావాలి. బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం రాకపోతే అంటే 25,000 ఆ రేంజ్కి వెళ్ళలేకపోతే బ్యాంక్ నిఫ్టీ అన్నతి కాలంలో, అంటే త్వరలో, అతి తక్కువ టైంలో ఈ 12,000ది మళ్ళీ నిలబడదు, కష్టం, ఇబ్బంది. ఇది 12,000 అయిపోతే సరిపోదు, అది 25,000 దాటిపోవాలి. ఎందుకంటే ఇది 12,000 రేంజ్లో ఉన్నప్పుడు అది 30,000 ఉంది. 30,000 దాకా 23,000 ఉందంటే అర్థం ఏంటి? లాస్ట్ వీడియోలో నేను దాని గురించి అనాలిసిస్ చెప్పాను కాబట్టి ఇప్పుడు దాన్ని రిపీట్ చేయక్కర్లేదు. అయితే ఇప్పుడు స్ట్రైట్ అవే చూడండి, వేదాంత అప్డేట్ ఇస్తాను. తర్వాత శ్రీకాళహస్తి పైప్స్ అని, శ్రీకాళహస్తి పైప్స్ అని ఒకటి ఉంది కంపెనీ. ఇది తగ్గుతున్నది, కొంతమంది కంగారు పడుతున్నారు. ఇమీడియట్గా అయితే కంగారు పడవలసిన పని లేదు. ఎందుకని పని లేదంటే అది అక్కడ మర్జర్ యాక్టివిటీ ఏదో ఉంది. డీటెయిల్స్ ఇంకా పూర్తిగా వస్తాయనుకోండి, వెలుగులోకి వస్తాయి. చిన్న కంపెనీలు కదా, గబుక్కుని తొందరగా రావు. సో ఆ మర్జర్ కోసం అని చెప్పి, ఆ మర్జర్ దృష్ట్యా ఈ ప్రైసు
ఎందుకంటే అట్లాంటివి ఏమైనా జరిగితే ఏం చేస్తారంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు లేదా ఫండ్స్ ఆఫ్లోడ్ చేసేస్తాయి, అమ్మేస్తాయి. ఎందుకు ఇవన్నీ తర్వాత ఏమవుతుందోలే అని చెప్పి కొట్టుపారేస్తాయి. అట్లా పెద్దవాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు, అందువల్ల తగ్గుతున్నది. ప్రస్తుతానికైతే కంగారు పడిపోయి తీసేయవలసిన అవసరం ఏం లేదు, లాస్ బుక్ చేయవలసిన అవసరం లేదు. వెయిట్ అండ్ వాచ్. ఎక్కడో చోట స్టెబిలైజ్ అవుతుంది, కొంచెం కావాలనుకుంటే యావరేజ్ చేసుకోవచ్చు అప్పుడు. కాబట్టి శ్రీకాళహస్తి పైప్స్ హోల్డ్లో పెట్టుకోవటం ఉచితమని అర్థమవుతుంది. తర్వాత వేదాంతకు సంబంధించి ఏంటంటే రివిజన్స్, విత్డ్రాల్ ఆఫ్ బిడ్స్ ఏమైనా ఉంటే ఇది లాస్ట్ డేటు, ఈరోజు అయిపోయింది, ఆ ప్రాసనం ముగిసింది. అయితే రేపు వచ్చిన మార్కెట్లో వచ్చిన విశేషం న్యూస్ ఏంటంటే లెస్ దాన్ 10% ఈ బిడ్స్ ఇచ్చేసేవాళ్ళు, మేము ఇచ్చేస్తున్నాము ఈ రేటుకి ఇచ్చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు 6% ఎంత ఉందని వినికిడి. వాళ్ళకేమో 40% కావాలి దగ్గర. కంపెనీ వాళ్ళకి దగ్గర 40% కావాలి. మరి 6% కంటే ఎక్కువ 6-7% ఎంత వచ్చింది అన్నట్లుగా వినికిడి. ఇంకా వస్తుందిలే, న్యూస్ వస్తుంది, ఎక్కడికి పోతుంది. కానీ తర్వాత రేపు అతిరథ మహారథులు పెద్ద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా రేపు లాస్ట్ డేట్ కదా, 12 గంటలకల్లా ఇచ్చేస్తారు, బిడ్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు ఆఫర్ ఇచ్చేస్తారు, మేము ఇచ్చేస్తున్నాము, మాకు ఈ రేట్ ఇవ్వండి అని. పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి విద్య తెలుసు. ముఖ్యంగా ఎల్ఐసి 5% పైన ఉన్నట్టుంది, 5% రేంజ్లో. ఎల్ఐసి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ ఇలా ఉన్నాయి కొన్ని. ఇవి దగ్గర ఇవే 20% దాకా స్టేక్ ఉన్నట్టుంది. ఎక్కడ 200, 250, 240 ఆ రేంజ్లో కూడా కొనుక్కున్నారు. హై స్టేక్, చాలా ఎక్కువ రేట్లో కొనుక్కున్నారు. తర్వాత కొంచెం యావరేజ్ కూడా చేస్తుంటారు. వాళ్ళ యావరేజ్ బయింగ్ రేట్ ఏంటో మనకు తెలియదు అనుకోండి. బట్ ఈ కంపెనీ 300 దాటి వెళ్ళిపోయింది కంపెనీ కదా, న్యాచురల్గా కొనుక్కుంటూ పోతారు, పెరుగుతుంటే కొనుక్కుంటూ పోతారనమాట. జనరల్గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు సడన్గా వీళ్ళు డీలిస్టింగ్ అనేసారు, వీళ్ళు అంత మాత్రానికి అంత తేలిగ్గా వదిలేస్తారా? వదలరు. సో ఈ అతిరథ మహారథులు రేపు 12-12:30 కల్లా వాళ్ళ కొటేషన్ ఇచ్చేస్తారు. ఇగో మేము ఇంతకి మా షేర్లు ఇంతకి ఈ రేటు చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. అయితే ఎవరైతే ఒప్పుకుని సరెండర్ చేసేసారో వాళ్ళకి 87.5 వస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే, మనం ఏం చేయక్కర్లా. ఈ పెద్దవాళ్ళు రేపు సబ్మిట్ చేసేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత అడుగుతున్నారో ఏమవుతుందో తెలుస్తుంది. అయితే మార్కెట్ వర్గాల భోగట్టు ఏంటంటే బార్గెన్లు జరుగుతాయి కదా, మళ్ళీ వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, వాళ్ళు కౌంటర్ ఆఫర్ ఇస్తారు. లేదండి మీరు ఇంత అడుగుతున్నారు, ఇంత కాదు, మేము ఇంత ఇస్తాం, సరెండర్ చేయండి. అట్లా కౌంటర్ ఆఫర్లు కూడా ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి. సో వీళ్ళు ఎలాగో తక్కువ ఇవ్వరు, వాళ్ళు ఎలాగో ఆ రేటుకి ఒప్పుకోరు, జరిగేదే కదా. ఇప్పుడు బార్గైనింగ్ మోడ్లో ఉన్నప్పుడు అమ్మేవాడు ఎక్కువ రేట్ చెప్తాడు, కొనేవాడు తక్కువ రేట్ చెప్తాడు, తక్కువ రేటుకి అడుగుతాడు. డిమాండ్ సప్లై సిచ్యువేషను. ఇప్పుడు వీళ్ళకంతా ఎంతకోకంతకి ఇచ్చేద్దాంరా బాబు, తప్పదు, వదిలించుకుందామనే పరిస్థితి ఏం లేదు కదా. ఈ ఎల్ఐసీలు ఇవన్నీ ఉంటాయి, చూద్దాం కానీ అని అనగలరు. మేము ఇంతకన్నా తగ్గించి ఇవ్వమండి అని అనగలరు. మరి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది రేపు చూడాలి. బట్ మార్కెట్ వర్గాల భోగట్టు ఏంటంటే 200కి వచ్చేస్తుందిలేండి, 200కి తక్కువ అవనవరు, అంతకన్నా తక్కువ ఇవ్వరు అని చెప్తున్నారు. మరీ మంచిది. ఈలోగా ప్యానిక్ క్రియేట్ చేస్తూ సెల్లింగ్ వచ్చేస్తున్నది కదా. నిన్న 115, 117 చూశాను నేను. 117, 130 రేంజ్లో పలికింది. ఈరోజు ఇంకా తగ్గించేశారు. ఇవాళ ఒక 6%, 8% పడేసినట్టున్నారు. మొత్తానికి ఫోర్స్ అంటే లాస్ట్ డే వరకు దే డూ దేర్ బెస్ట్ టు సీ
దట్ ఇన్వెస్టర్స్ ఆర్, ఈ ఇన్వెస్టర్స్ ఇచ్చేసి భయపడిపోయి ఇచ్చేస్తారు కదా ఎంతో కొంతకి. ఇప్పుడు 87 పావులు ఎందుకయ్యా, నాకు ఇప్పుడు 117 115 వస్తున్నది చాలు కదా అని ఇచ్చేస్తారు కదా. అందుకని ఆ ప్యానిక్ సెల్లింగ్ చేస్తున్నారు కానీ దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్. రేపు ఒక్కరోజుగా ఇంకెన్నాళ్ళు ప్యానిక్ సెల్లింగ్ చేస్తారు. నేను నిన్న కొన్నాను, ఈరోజు కొన్నాను, నాకు అనిపించింది రేపు కూడా తగ్గిస్తారని, అందుకని నిన్నటికన్నా ఇవాళ తక్కువలో దొరికింది, ఇవాళ కొన్నాను. రేపు కూడా పడేస్తే 100 బిలో 100 ఏముంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా స్టాక్ మార్కెట్లో. 100 బిలో 100 అట్లా వస్తే ఇంకా కొంటాను రేపు కూడా, అంతే, కొని పడేస్తాను. 100 110 రూపాయల రేంజ్ నథింగ్. తర్వాత రేపు వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు, చూద్దాం, తర్వాత మన వంతు వస్తుంది, లేకపోతే ఉంటాయి. అదే నేను డిసైడ్ చేసుకున్నాను. అందుకని కంగారు పడిపోయి భయపడిపోయి ప్యానిక్ వచ్చేసి అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఛానల్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలాంటి పని చేయట్లేదని అనుకుంటున్నాను. చేస్తే చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ అనేది కాలమే చెబుతుంది. ఇప్పుడు మనం చెప్పలేం కదా, ఊహిస్తున్నాం. ఇంత చౌకగా 110కి 87కి 90కి 100కి ఇచ్చేయరు వీళ్ళు. పెద్ద క్వాంటిటీలు కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొన్ని వేల కోట్లు, 100 కోట్లు కూడా కాదు, వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా గబుక్కుని ఎంతకొకంతకి ఇచ్చేస్తారా? దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ కదా. అట్లా వీలు పడదు, అది నా నమ్మకం. ఆ బేసిస్ మీద ఏంటంటే అంత 100కి 110కి 150కి వెళ్ళిపోయేది కాదు. ఇది మంచి రేటే వస్తుంది. 160 అంటున్నారు, 180 అన్నారు, 200 అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే రూమర్ లాంటిదే, ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, చాలా జోవియల్గా ఉంది. ఎల్ఐసి వాడు ఏంటి 320 అడుగుతున్నాడట. ఇది మంచి ఏదో చెప్పాడండి, రేస్ కార్లు ఉంటాయి కదా, గేము, అట్లా ఏదో ఉందే, ఇది భలే ఉందే అన్నట్టుగా మెసేజ్ పెట్టాడు ఆయన. అంటే బిజీగా ఉన్నాను, ట్రేడింగ్ అవర్స్, నేను అంత అటెన్షన్ పే చేయలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది మాత్రం చూశాను. ఎల్ఐసి 320 రూపాయలు అడుగుతుంది అట షేర్కి అని. 320 కాదయ్యా బాబు, 220 ఇప్పించు చాలు తండ్రి ఎల్ఐసి వారా. మీరు జాగ్రత్తగా, మీరు గట్టిగా నిలబడి ఉంటే 220 వచ్చినా బాగా వచ్చినట్టే లెక్క. కొందరు విషయంలో అయితే జాక్పాటే, ఎందుకంటే నిన్న ఇవాళ తగ్గింది కదా. ఇట్లాంటప్పుడు కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళకి జాక్పాట్ తగిలేసినట్టే. 220 ఎలా వస్తే, అసలు 200 దాటితే ఓకేనండి నా దృష్టిలో. ఇట్ అబౌవ్ ఎనీ ప్రైస్ అబౌవ్ 200 ఆర్ అరౌండ్ 200 ఈజ్ ఓకే. ఇంకా అంతగానే ఏం పిండుతాం, పోనీ వదిలేం. ఇంకా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకోవటం అంతే. మనం చూడండి, అంత లీగల్గానే చేస్తున్నారు, బట్ ఇట్ ఈజ్ ఎ ఫ్రాడ్. సో వేదాంత గురించి అదండి. రేపటితో ఈ వేదాంత ప్రాసన ముగుస్తుంది. ఆ తర్వాత అంతా ఇంకా బార్గెయిన్ స్టేజ్, అది బిడ్డింగ్ స్టేజీ, ఆఫర్ స్టేజ్ రేపు క్లోజ్ అయిపోతుంది. బిడ్డింగ్ స్టేజీ ఎల్లుండి నుంచి మొదలవుతుంది. బార్గెయిన్ స్టేజ్ ఎల్లుండి నుంచి మొదలవుతుంది, చూద్దాము. అయితే రేపు కూడా తగ్గితే నేను మాత్రం రేపు కూడా కొనటానికి సిద్ధం. మీకు తోచిన విధంగా మీరు చేయండి, మీ డబ్బులు, ఎందుకంటే ఇట్ ఈజ్ యువర్ మనీ. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.